గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మనం ఈరోజు చెప్పుకోబోయేది ఎవరి స్థానంలో వారు అధికులు. సాంఖ్య దర్శనాన్ని బట్టి ప్రకృతిలో 3 శక్తులున్నాయి. సంస్కృతంలో వాటిని సత్వ, రజ, సమస్తులు అంటారు. భౌతిక ప్రపంచంలో అవి వ్యక్తమయ్యే రీతిని బట్టి వాటిని సమత, సవ్యాపారత, జడత అనవచ్చును. అంధకారం తమో లక్షణం రాగద్వేష రూపంలో వ్యక్తమయ్యే సవ్యాపార స్థితి రజో లక్షణం. సవ్యాపారత నిర్వ్యాపారతల సామర్థ్యం సత్వ లక్షణం. ఈ 3 శక్తులు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. ఒకప్పుడు తపస్సు ప్రబలంగా ఉంటుంది. తద్వారా మనం సోదరులమవుతాం, కదలలేకపోతాం. ఏవో కొన్ని మనోభావాల చేతనో స్తబ్దత చేతనో బద్ధులమై ఉంటాం. మరికొన్ని సమయాలలో వ్యాపారపరత, ఇంకొన్ని సమయాలలో ఈ రెండింటిని ప్రశాంత సామ్య వ్యవస్థ ప్రాబల్యం వహించి ఉంటుంది. అంతేకాక విభిన్న వ్యక్తులతో ఈ శక్తులతో ఏదో ఒకటి సాధారణంగా ప్రబలమై ఉంటుంది. అంతేకాక విభిన్న వ్యక్తులతో ఈ శక్తులతో ఏదో ఒకటి సాధారణంగా ప్రభావం ఉంటుంది. నిర్వ్యాపారత మొద్దుతనం, సోమరితనం ఒకానొక వ్యక్తి లక్షణంగాను, కార్యపరత శక్తి మరో వ్యక్తి లక్షణంగాను, కర్మలు సామ్య స్థితి పొంది ఉండడం వల్ల కలిగే సాధుత్వం, ప్రశాంతత, మాధుర్యం మరొకటి స్వభావంగాను ఉండవచ్చును. జంతువులు, వృక్షాలు, మానవులు ఎవరిలోనైనా సమస్త సృష్టిలోనూ వివిధ రకాలైన ఈ శక్తులు దాదాపుగా ఒక ఆదర్శ రీతిలో వ్యక్తమవుతాయి. కర్మయోగానికి ఈ 3 ముఖ్యమైనవి. ఈ శక్తులేంటివో వాటిని ఎలా వినియోగించుకోవాలో బోధిస్తే కర్మలను మనం మేలైన రీతిలో నిర్వర్తించడానికి కర్మయోగం మనకు తోడ్పడుతుంది. మానవ సమాజం అనేక అంతరువులతో కూడిన వ్యవస్థ. నీతిని గూర్చి మనందరికీ తెలుసు, విధులను గూర్చి తెలుసు. కానీ భిన్న దేశాలలో వాటి ప్రాముఖ్యం ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక దేశంలో ఏది నీతిగా పరిగణింపబడుతుందో అదే మరో దేశంలో అవినీతిగా పరిగణించవచ్చును. వివాహ విషయంలో ఒక దేశంలో మేనరికం అంగీకారం అయితే మరొక దేశంలో అది కేవలం అధర్మంగా గుర్తింపబడుతుంది. ఒక దేశ ప్రజలు తమ మరదళ్లను పెళ్లి చేసుకోవచ్చును, మరొక దేశంలో అది నీతి బాహ్యం. ఒక దేశంలో జనులు ఒక్కమారే వివాహం ఆడవచ్చును, మరో దేశంలో అనేకసార్లు వివాహం చేసుకోవచ్చును. నీతి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. ఇలాగే నైతిక రంగంలో ఇతర శాఖలలోనూ ప్రమాణం ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. అయినా నీతి విషయంలో సమస్త ప్రపంచానికి ఒక్కటే కొలబద్ధత ఉండాలనే ఆశయం మనకు ఉంది. విహిత విధుల విషయం కూడా ఇలాంటిదే. విధులను గూర్చిన ఆశయం విషయంలోనూ వివిధ దేశీయులతో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఒక దేశంలో ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకపోతే ప్రజలు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. అదే పనులను మరో దేశంలో అతడే చేస్తే జనులు అతన్ని ధర్మ మార్గంలో నడవలేదంటారు. అయినా విహిత విధులను గురించి విశ్వసనీయమైన ఆశయం ఉండాలని మనకు తెలుసు. ఇదే విధంగా సంఘంలో కొందరు కొన్ని కర్మలు తమకు విద్యుక్తాలని భావిస్తుంటే మరికొంతమంది దానికి కేవలం వ్యతిరేకంగా తలుస్తూ ఆ కర్మలు చేయవలసి వస్తే గడగడలాడిపోతారు. మనకి విషయంగా 2 మార్గాలు ఉన్నాయి. పరమార్థంలో ఒక్క మార్గమే ఉందని, మిగతావన్నీ అక్రమాలని భావించే మూర్ఖుల పద్ధతి ఒకటి. మన మనోప్రకృతి బట్టి లేక మనం ఉన్న వివిధ స్థాయిలను బట్టి నీతులు మారుతుండవచ్చని అంగీకరించే ధీమంతుల పద్ధతి మరొకటి. విధులలో, నీతులలో అనేక అంతరువులు ఉన్నాయని, జీవితంలో ఒక స్థితికి కానీ కొన్ని పరిస్థితులకు కానీ అనువర్తింపజేసే నీతి నియమాలు తదితరానికి అనువర్తింపవని
అనువర్తింపజాలవని గ్రహించటమే దీనిలోని ముఖ్యాంశం. దీనికొక ఉదాహరణ, మహాచార్యులందరూ అహంకారాన్ని ప్రతిఘటించవద్దని, ప్రతిఘటించకుండా ఉండటమే అత్యున్నతమైన నైతిక దర్శనమని బోధించారు. మనలో కొందరం ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే సంఘం అనే భవనం బీటిల్లి కూలుతుందని, దుర్మార్గులు మన ఆస్తులను ప్రాణాలను హరిస్తారని, వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారని మనం ఎరుగుదాం. ఇటువంటి అప్రతిఘటాన్ని ఒక్కరోజు ఆచరించినప్పటికీ విపత్తు వాటిల్లుతుంది. అయినా అపకారాన్ని ప్రతిఘటించవద్దు అనే బోధనలోని సత్యాన్ని సహజవ బోధనే మన అంతరంగంలో మనం ఎరుగుదాం. ఇది మహోన్నత దర్శంగా మనకు కనిపిస్తుంది. అయినా ఈ సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తే మానవ కోటిలో అత్యధికులకు నిరసించిన వారం అవుతాం. అంతేకాదు, ఎల్లప్పుడూ తాము చేస్తున్నది అధర్మమని లెక్కగట్టి లోకులకు కార్యాచరణలో మనోవ్యధ కలిగించటం కూడా సంభవిస్తుంది. దానితో వారికి మనోదౌర్బల్యం కలుగుతుంది. అంతేకాక నిరంతరమైన ఇలాంటి ఆత్మనిరసం తక్కిన దౌర్బల్యాల కంటే అధికమైన పాపానికి హేతు అవుతుంది. తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తిని పతన ద్వారం ఇంతకు మునిపే తెలుపబడి ఉంది. దేశం విషయం కూడా ఇలాంటిదే. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమ ధర్మం. ఎందుకంటే అభివృద్ధి పొందటానికి మొదట మనలోనూ తర్వాత భగవంతునిలోనూ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తికి భగవంతునిలో విశ్వాసం కలగటం కలలోని మాట. నీతి, ధర్మం వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయని గుర్తింపక తప్పదు. చెడును ప్రతిఘటించడం తానంతట దోషం కాదు, సర్వత్రా అది దోషం కాదు. పరిస్థితులను బట్టి చెడును ప్రతిఘటించడం మానవుడికి ధర్మంగా కూడా ఏర్పడవచ్చును. ప్రతిఘటించకుండా ఉండటం అత్యున్నత ప్రేమ దర్శనమని చెబుతూ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన శత్రువులు తనకు బంధువులు ఆప్తులు అవటం చేత యుద్ధం చెయ్య నిరాకరించినందుకు శ్రీకృష్ణుడు అతన్ని కపటి పిరికివాడని భగవద్గీత 2వ అధ్యాయంలో పలికాడు. భగవద్గీతలో ఈ అధ్యాయాన్ని చదివి పాశ్చాత్యులైన మీలో అనేక మంది ఆశ్చర్యపడవచ్చును. సమస్త విషయాలలోనూ విపరీత పరమావధులు ఒకదానినొకటి పోలి ఉంటాయి. అత్యంతమైన అన్వయ స్థితి, అత్యంతమైన వ్యతిరేక స్థితి ఒకే విధంగా ఉన్నట్లు తోస్తుంది. ఇది మనమందరం గ్రహింపవలసిన గొప్ప గుణపాఠం. తేజోస్పందనలు అత్యంత మందంగా ఉన్నప్పుడు మనం వాటిని చూడలేం. అత్యంత వేగవంతంగా ఉన్నప్పుడు చూడజాలం. శబ్దం విషయం కూడా ఇలాంటిదే. ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వినలేం. ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వినలేం. ప్రతిఘటానికి అప్రతిఘటానికి ఉన్న భేదం కూడా ఇలాంటిదే. బలహీనుడవటం చేత, సోమరితనం చేత ప్రతిఘటింపలేక ఒకడు ప్రతిఘటించాడు. ప్రతిఘటించకుండా ఉండటం అతడికి ఇష్టం లేక కాదు, శక్తి లేక. మరొకడు తను అనుకుంటే తిరుగులేని దెబ్బ కొట్టడానికి సమర్థుడని ఎరుగును. కానీ అతడు కొట్టకుండా ఉండటమే కాక తన శత్రువులను ఆశీర్వదిస్తాడు. దౌర్బల్యంతో ప్రతిఘటించని వాడు పాపం చేస్తున్నాడు. కాబట్టి తాను ప్రతిఘటించినందువల్ల ఎలాంటి మేలు పొందజాలడు. ఇంకా రెండో వాడు ప్రతిఘటిస్తే పాపానికి ఒడిగట్టిన వాడవుతాడు. బుద్ధుడు సింహాసనాన్ని, చక్రవర్తి పదవిని పరిత్యజించాడు. అలాంటిది యథార్థమైన త్యాగం. కానీ త్యాగించడానికి ఏమీ లేని బికారి విషయంలో త్యాగం అనే పదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ ఘటనాన్ని గురించి, ఆదర్శ ప్రేమను గురించి ప్రసంగించేటప్పుడు నిజంగా మన ఆశయం ఏమిటో దానిని గూర్చి మెలకువ వహించాలి. కాబట్టి ప్రతిఘటించే శక్తి మనలో ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం ముందుగా జాగ్రత్తతో గ్రహించాలి. శక్తి ఉండి దానిని త్యజించి మనం ప్రతిఘటించని ఎడల
ప్రేమపూర్ణమైన ఘనకార్యం చేసిన వారవుతాం. కానీ ప్రతిఘటించే శక్తి లేక మహోన్నత ప్రేమోద్దేశాలతో ప్రేరితులమవుతున్నామని ఆత్మ వంచన చేసుకో యత్నిస్తే చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమవుతాం. అర్జునుడు యుద్ధంలో తన నెదిరించిన మహాన్ సైన్య వ్యూహాన్ని చూసి పెరిగివాడయ్యాడు. దేశం పట్ల, రాజు పట్ల అతడి విద్యుక్త ధర్మాన్ని, అతడి ప్రేమ మరిపించింది. శ్రీకృష్ణుడు అతన్ని కపటి అనడానికి కారణం ఇదే. ప్రజ్ఞావాదులు పలుకుతున్నావు కానీ నీ చేతులు నీ పిరికితనాన్ని చూస్తున్నాయి. కాబట్టి లే, పోరాడు. ఇదే కర్మయోగ హృదయం. అప్రతిఘటనే మహోన్నత దర్శమని తెలుసుకున్నవాడు అప్రతిఘటన మహోన్నత సత్యావిష్కరమని, చెడును ప్రతిఘటించడం అప్రతిఘటనమనే ఆ మహోన్నత సత్య నివృత్తికి అందించే మెట్టు అని తెలుసుకున్నవాడు కర్మయోగి. ఈ మహోన్నత దర్శాన్ని పొందడానికి ముందు దశలో చెడును ప్రతిఘటించడమే మానవుడి కర్తవ్యం. అందుకై అతన్ని పాటుపడనివ్వండి, పోరాడనివ్వండి, భుజాన్నెత్తి సూటిగా కొట్టనివ్వండి. ప్రతిఘటించగల శక్తిని గడించిన తర్వాతే అప్రతిఘటనం గుణమవుతుంది. మా దేశంలో ఒకప్పుడు నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. ఆ వ్యక్తి జిజ్ఞాస అనేది ఆవగింజంతానైనా కేవలం పశుప్రాయుడని, మందమతి అని, అవివేకని అని నాకు ముందే తెలుసు. భగవంతుని తెలుసుకోవడానికి నేనేం చెయ్యాలి? ముక్తి నాకెలా లభిస్తుంది అని అతడు నన్ను అడిగాడు. అసత్యం చెప్పగలవా అని నేను అడిగాను. నా వల్ల కాదు అన్నాడు అతను. అయితే అసత్యం చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరైనా కేవలం పశుప్రాయుడుగాను, కష్టప్రాయుడుగాను ఉండడానికంటే అసత్యం పలికేవాడుగా ఉండటం సబాబు. నువ్వు ఒట్టి మందమతివి, నిర్మలం, ప్రశాంతం, నిష్క్రియం అయిన మహోన్నత స్థితిని పొందినవాడవు కానే కావు. ఏదైనా దుష్కర్యాన్ని చేయడానికి కూడా శక్తి లేని మందుడవు నువ్వు. నేనతడికి చేసిన హితబోత ఇదంతా అసాధారణ సందర్భం అనటం నిజం. నేనతడితో అన్నవి పరిహాస వాక్కులు. కానీ రజక స్థితి నుంచి ప్రశాంతి నిలయమైన పరిపూర్ణ సాత్విక స్థితిని పొందడానికి మానవుడు కర్మ మార్గంలో పురోగమించాలనేదే నా అభిప్రాయం. అలసతను అన్ని విధాలా తొలగించుకోవాలి. ఎప్పుడు కార్యపర్వతం అంటే ప్రతిఘటనే. నానా విధాలైన దౌర్జన్యాన్ని ప్రతిఘటించండి. శారీరక, మానసిక దౌష్టాన్ని ఎదుర్కోండి. ఎవరిని ద్వేషించవద్దు, చెడుకు ప్రతీకారం చెయ్యకు అని చెప్పడం సులభమే. కానీ అనుష్ఠానాన్ని చూసేసరికి ఆ విధమైన బోధనల తాత్పర్యం మనకు బోధపడుతుంది. లోకుల కళ్ళ ముందు మనం అప్రతీకారాన్ని నటించవచ్చు, కానీ మన అంతరంగంలో అంతసేపు ఉన్న కుళ్ళు మనకు తెలుసు. ప్రతిఘటింపకుండా చేసే ప్రశాంతి మనలో శూన్యమని మనకు అనుభవమే. ప్రతిఘటించడమే సబబని మనకు తోస్తుంది. నువ్వు ధనాన్ని వాంఛించు. ధనాపేక్ష గల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి ఆ కారణంగా నువ్వు ధనార్జనానికి దిగని పక్షంలో నీ మనసు మాత్రం రేయింబవళ్ళు ధనం వరకే పరిగెత్తుతుంది. కపటత అంటే ఇదే. దీనివల్ల పిసరు కూడా ప్రయోజనం లేదు. సంసారంలో నిమగ్నుడుగా అలా కొంతకాలం అయ్యాక దానిలోకి సుఖదుఖాలన్నిటినీ అనుభవించిన తర్వాత నీకు వైరాగ్యం కలుగుతుంది, ప్రశాంతి నెలకొంటుంది. కాబట్టి నీ అధికార వాంఛను, తదితర వాంఛలను తీర్చుకున్నాక ఇవన్నీ కేవలం తుచ్చ విషయాలని గ్రహించే సమయం వచ్చి తీరుతుంది. అంతేకాని ఈ వాంఛలు నెరవేరకుండా, ఈ పొరపాట్లు పడకుండా ప్రశాంతి నిలయమైన ఆత్మ సమర్పణ స్థితికి నువ్వు రావడం అసంభవం. ప్రశాంతి వైరాగ్యాలను గురించి వేల కొద్ది సంవత్సరాల నుంచి బోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్ననాటి నుంచి ప్రతి వ్యక్తి వాటిని వింటూనే ఉన్నాడు. కానీ
నిజానికి ఆ స్థితిని పొందిన వ్యక్తులు అరుదు. నిజంగా ప్రశాంతియుతులు, ప్రతీకారం అంటే ఎలాంటిదో తెలియని వ్యక్తులను నా జీవితంలో బహుశా 20 మందిని కూడా చూసి ఉండలేను. కానీ నేను సగం ప్రపంచాన్ని పర్యటించాను. ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని అవలంబించి దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించుకోలేని ఇతర ఆదర్శాలను ఆచరించడానికంటే పురోభివృద్ధి ఇదే ఖచ్చితమైన మార్గం. ఉదాహరణకు, ఒక బిడ్డ వెంటనే 20 మైళ్ళు నడవడం అంటే ఆ బిడ్డ చావనైనా చేస్తుంది, లేదా 1000 మందిలో ఒకటి ఆ 20 మైళ్ళు పాకి అలసిపోయి సగం చచ్చి గమ్య స్థానాన్ని చేరుకుంటుంది. లోకం పట్ల మన ప్రవర్తన సాధారణంగా ఇలా ఉంటుంది. ఏ సంఘంలో కానీ స్త్రీ పురుషులందరి ధోరణి ఒక్కలా ఉండదు. కార్యాచరణలో అందరి శక్తి సామర్థ్యాలు ఒక్క రీతివి కావు. వారికి భిన్నాదర్శాలు ఉండి తీరాలి. ఏ ఆదర్శాన్ని కానీ పరిహాసించడానికి మనకు హక్కు లేదు. స్వీయాదర్శ సిద్ధికి ప్రతి వ్యక్తికి యథాశక్తి ప్రయత్నించమను. నన్ను నీ ఆదర్శాన్ని బట్టి కానీ, నిన్ను నా ఆదర్శాన్ని బట్టి కానీ విమర్శించడం తగదు. యాపిల్ చెట్టు గుణాన్ని మర్రి చెట్టు స్థితిని అనుసరించి కానీ, మర్రి చెట్టు గుణాన్ని యాపిల్ చెట్టు స్థితిని అనుసరించి కానీ పరీక్షించడం తగదు. మర్రి చెట్టును పరీక్షించడానికి ఆ చెట్టు పరిస్థితులనే గణనలోకి తీసుకోవాలి. యాపిల్ చెట్టును ఆ చెట్టు పరిస్థితిలోకే గైకొనాలి. అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నిలయం. వ్యక్తిగతంగా స్త్రీ పురుషులలో ఎలాంటి భేదాలున్నా వాటికి అడుగున ఏకత్వం ఉంది. సాంఘికంగాను వ్యక్తిగతంగాను స్త్రీ పురుషుల్లోని భిన్న వర్గాలు, భిన్న శీలాలు సృష్టిలోని సహజ భేదాలు. కాబట్టి ఒక్క ప్రమాణాన్ని బట్టే వారి గుణదోషాలను విమర్శించకూడదు. ఒక్క ఆదర్శాన్నే వారందరికీ విధింపకూడదు. కేవలం అది అస్వాభావికమైన అలజడిని కలిగిస్తుంది. తత్ఫలితంగా మానవుడు తననే ద్వేషించుకోసాగి పరమార్థిక పరతకు, సౌజన్యానికి దూరం అవుతాడు. స్వీయోన్నత దర్శాన్ని అనుసరించి యత్నించడానికి ఆదర్శం వీలైనంత వరకు సత్యసన్నిహితమై ఉండేందుకు ప్రయత్నించడానికి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించడమే మన కర్తవ్యం. ప్రాచీన కాలం నుంచి హైందవ ధర్మశాస్త్రాలలో ఈ తత్వం గుర్తింపబడి ఉంది. బ్రహ్మచార్యం, గర్హస్థ్యం, సన్యాస్త్యం అనే వివిధాశ్రమాలను అవలంబిస్తూ వివిధ వ్యక్తులకు హైందవ శాస్త్ర ధర్మాలలోను వేదాలలోను వివిధ ధర్మాలు విధింపబడినాయి. హిందువుల సనాతన ధర్మశాస్త్రాలను అనుసరించి సార్వజనీన ధర్మాలు ఉండటమే కాక ప్రతి వ్యక్తి జీవితానికి ప్రత్యేక ధర్మాలున్నాయి. బ్రహ్మచార్యాశ్రమంతో హైందవుని జీవితం ఆరంభమవుతుంది. తర్వాత వివాహం చేసుకొని గృహస్థుడవుతాడు. వృద్ధాప్యంలో వానప్రస్థుడవుతాడు. చివరకు సర్వంగాలు పరిత్యజించి సన్యాసి అవుతాడు. ఈ ఆశ్రమాలలో ప్రతిదానికి ప్రత్యేక ధర్మాలు కొన్ని విధింపబడి ఉన్నాయి. ఈ ఆశ్రమాలలో ఏ ఒక్కదానికి తక్కిన వాటికంటే సహజాధిక్యత ఏమీ లేదు. పరమార్థిక కర్మపారాయణుడైన బ్రహ్మచారి జీవితం ఎంత గొప్పదో గృహస్థుడి జీవితం అంతే గొప్పది. సింహాసనం మీద చక్రవర్తి ఎంత గొప్పవాడో విధులలోని పాకివాడు అంతే గొప్పవాడు. సింహాసనం నుంచి అతన్ని తొలగించి పాకివాడి పని చెయ్యమనండి. దానిలో అతడి సామర్థ్యం చూడండి. పాకివాడిని గద్దెనెక్కించి అతడేలా పరిపాలిస్తాడో చూడండి. సంసారంలో ఉండే వాడికంటే సంసారాన్ని త్యజించిన వాడు గనుడనటం నిష్ప్రయోజనం. సంసారాన్ని త్యజించి స్వేచ్ఛగా సుఖంగా జీవించడం కంటే సంసారంలో ఉంటూ భగవంతుని కొలవటం ఎంతో కష్టతరం. కాలక్రమాన భారతదేశంలోని చతురాశ్రమాలు గార్హస్థ సన్యాసాశ్రమాలలో దాగినాయి. గృహస్థుడు వివాహం చేసుకొని తన విద్యుక్త పౌర ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే భగవంతుని ఉపాసనకు, ధర్మ ప్రచారాన్ని చేస్తూ కేవలం పరమార్థిక విషయాలను తన శక్తి సామర్థ్యాలను వినియోగించడం సన్యాసి ధర్మాలు. మహానిత్య నిర్యాణతంత్రం నుంచి ఈ విషయాలను సంబంధించిన కొన్ని ఘట్టాలను మీకు చదివి వినిపిస్తాను.
దానివలన మానవుడు గృహస్థుడుగా ఉంటూ తన ధర్మాలన్నింటినీ సమగ్రంగా నిర్వర్తించడం ఎంత కష్టసాధ్యమో మీకు తెలుస్తుంది. గృహస్థుడు భగవంతుని భక్తుడై ఉండాలి. భగవంతుని జ్ఞానమే అతడి పరమావధి. సదా కర్మానిరతుడై తన విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ కర్మ ఫలాలను ఈశ్వరార్పణ చెయ్యాలి. కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని ఆశింపకుండటం అంటే ఒకడికి సాయం చేసి అతడు నీ పట్ల కృతజ్ఞుడై ఉండాలని భావింపకుండా ఉండటం. ఏదైనా సత్కార్యం చేసి దానివలన నీకు పేరు ప్రతిష్టలు కలుగవో అనే విషయమే తలపెట్టకుండటం లోకంలో నిజంగా ఎంతో కష్టసాధ్యం. వట్టి పిరికి పంద కూడా లోకం తనను మెచ్చుకునేటప్పుడు ధైర్యశాలి అవుతాడు. లోకులు తనను స్తుతించేటప్పుడు మూర్ఖుడు ధీర పురుషోచిత కార్యాలను చేయగలడు. కానీ సహచరుల పొగడ్తను ఆశించక సర్వదా సత్కార్యాలు చేస్తుండడం నిజంగా మహోన్నత త్యాగం. జీవనోపాధి ఆర్జించుకోవటం గృహస్థుడికి పరమ ధర్మం. కానీ ఆ అర్జన అబద్ధాలాడి ఇతరులను మోసగించి ఇతరుల ధనాన్ని అపహరించి చెయ్యరాదు. అంతేకాక ఈశ్వర సేవ, దీనజన సేవ తన జీవిత ధర్మాలని అతడు జ్ఞాపకం ఉంచుకోవాలి. తల్లిదండ్రులను సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా ఎరిగి గృహస్థుడు సదా సర్వ విధాల వారిని సంతుష్టులను చెయ్యాలి. తల్లిదండ్రులు సంతుష్టులైతే భగవంతుడు సంతుష్టుడవుతాడు. తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడని కుమారుడు నిజమైన పుత్రుడు. తల్లిదండ్రుల ముందు ఎగతాళిగా మాట్లాడరాదు. తొందరపాటు కూడదు. కోపం కానీ ఆక్రోశం కానీ చూపకూడదు. తల్లిదండ్రుల ఎదుట మొక్కి నిలబడాలి. వాళ్ళు కూర్చోమనేదాకా కూర్చోరాదు. తల్లికి, తండ్రికి, బిడ్డలకు, భార్యకు, పేదలకు పెట్టకుండా గృహస్థుడు భుజిస్తే అది పాపం అవుతుంది. ఈ శరీరానికి తల్లిదండ్రులే కారకులు. కాబట్టి వారికి మేలు చేయడానికి మానవుడు 1,00,000 కష్టాలనైనా అనుభవించడం కర్తవ్యం. తన భార్య పట్ల అతడికి వివాహిత ధర్మం ఇలాంటిదే. భార్యను దూషించకూడదు. కేవలం తల్లిగా భావించి ఆమెను పోషించాలి. తాను ఎలాంటి కష్టాలు, ఇక్కట్టులు అనుభవిస్తున్నా భార్య మీద కోపం చూపకూడదు. తన భార్యను మాని పరస్త్రీని గురించి చింతించేవాడు కేవలం మానసికంగా పరస్త్రీని సృష్టించిన ఘోర నరకానికి పోతాడు. స్త్రీల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు. తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలు పలకకూడదు. నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకోకూడదు. ధనంతో, వస్త్రాలతో, ప్రేమతో, నమ్మకంతో, మధురమైన పలుకులతో గృహస్థుడు తన భార్యను సంతృప్తి కలిగించాలి. ఆమె మనస్సు క్షోభించే పనులు ఎన్నడూ చెయ్యరాదు. పతివ్రత అయిన ప్రియురాలి ప్రేమను పొందగలిగిన వాడు సమస్త ధర్మాలలో కృతాకృతుడైనట్లే సమస్త సద్గుణాలను ఆర్జించుకున్నట్లదే. బిడ్డల పట్ల గృహస్థుడు అవలంబించవలసిన ధర్మాలివి. 4 ఏళ్ల ప్రాయం వరకు కుమారుణ్ణి ప్రేమానురాగాలతో పెంచుతూ 16 ఏళ్ల వరకు విద్యాబుద్ధులను గలపాలి. 20 ఏళ్ల ప్రాయంలో అతడిని ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింపచేయాలి. అప్పుడు తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిగా చూడాలి. సరిగ్గా ఇదే విధంగా కుమార్తెను పెంచి శ్రద్ధగా ఆమెకు విద్యాబుద్ధులను గడపాలి. వివాహ సమయంలో తండ్రి ఆమెకు నగలను, ధనాన్ని ఒసగాలి. వీటి తర్వాత అతడు నిర్వర్తించాల్సిన ధర్మాలు తన అన్నదమ్ముల పట్ల, అక్కజెల్లెళ్ళ పట్ల, పేదవారైతే వారి పిల్లల పట్ల, తక్కిన బంధువర్గం పట్ల, మిత్రుల పట్ల, సేవకుల పట్ల, ఆ తర్వాత తన గ్రామస్తుల పట్ల, పేదల పట్ల, ఎవరికైనా కానివ్వండి తన సహాయాన్ని అర్థించిన వారి పట్ల నిర్వర్తించాల్సిన ధర్మాలు గృహస్థుడికి ఉన్నాయి. తగినంత స్థితిపరుడై ఉండి గృహస్థుడు తన బంధువులకు, పేదలకు పెట్టని పక్షంలో అలాంటి మానవుడు కాడని, వట్టి పశువని గ్రహించాలి. ఆహార వస్త్రాదులతో, శరీర పోషణలో, తలదువ్వుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుద్ధ శరీరుడై ఉండటమే గాక కర్మాచరణానికి సంసిద్ధుడుగాను, తాత్పర్యుడుగాను ఉండాలి. శత్రువుల విషయంలో గృహస్థుడు వీరుడై ఒప్పారాలి. శత్రువులను అతడు ప్రతిఘటించాలి. ఇది గృహస్థుడి విధి. అంతేగాని ఒక మూల కూర్చొని ఏడుస్తూ అప్రతిఘటాన్ని గూర్చి అర్థం లేని ప్రలాపాలు చెయ్యరాదు.
శత్రువుల పట్ల బంధువుల పట్ల అతడు మేకపిల్లల సరళంగా మెలగాలి. దుర్మార్గులను గౌరవించకూడడం గృహస్థుడి విధి. దుర్మార్గుల పట్ల గౌరవం చూపితే దౌర్జన్యానికి ఆదరించిన వారవుతారు. గౌరవార్హులైన సజ్జనులను అగౌరవించిన తప్పే. స్నేహం చేసుకోవటంలో తొందరపడకూడదు. తన దారి వదిలి కన్నబిడ్డ వాళ్లతో స్నేహం చేయకూడదు. తాను స్నేహం చేయాలనుకున్న వారి చర్యలను ఇతరులతో వారు నేర్పే వ్యవహార ధర్మాలను కనిపెట్టి వాటిని గూర్చి పర్యాలోచించి తర్వాత వారితో స్నేహం చేయాలి. ఈ 3 విషయాలను గురించి గృహస్థుడు మాట్లాడకూడదు. తన ప్రఖ్యాతిని గురించి నలుగురు ముందు సంభాషించరాదు. తన పేరునే తాను మ్రోగించుకోవటానికి తన శక్తులను కొనియాడుకోవటం కానీ కూడదు. రహస్యంగా తనకు తెలుపబడ్డ విషయాలను గురించి పలకకూడదు. తాను తల్లిదండ్రుల నుంచి కానీ భగవంతుని కానీ చెప్పుకోకూడదు. తన పిరికి సంపదలను గురించి ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. తన అభిప్రాయాలను తన వరకే ఉంచుకోవాలి. ఇది అతడి పరమధర్మం. ఇది కేవల లౌకిక జ్ఞానం కాదు. ఇలా చెయ్యని పక్షంలో అతన్ని అధర్మవర్తనుడనవచ్చు. సమాజానికంతటికీ గృహస్థుడే ఆధారభూతమైనవాడు. అతడే ప్రాప్తుడై ఆర్జించిన వారిలో ప్రముఖ్యుడు. దరిద్రులు, దుర్బలులు, పనిచేయని బిడ్డలు, స్త్రీలు అందరూ గృహస్థుడి మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అతడు పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉండాలి. ఈ ధర్మాలు అతడికి ఆచరించడానికి కావలసిన మనోదార్ఢ్యాన్ని కలిగించేవిగా ఉండాలి. కానీ ఆదర్శానికంటే నిమ్నమైన కార్యాలను చేస్తున్నట్లు అతడికి అనిపించేవిగా ఉండకూడదు. కాబట్టి అతడేదన్నా పొరపాటు చేసినప్పుడు కానీ దౌర్బల్యానికి లొంగిపోయినప్పుడు కానీ నలుగురి ముందు ఆ గుట్టు వెల్లడించుకోకూడదు. అంతేకాక ఏదైనా ఉద్యమం ప్రారంభించి అందులో తనకు జయం లభింపదని నిశ్చయంగా తెలిపినప్పుడు దానిని వెల్లడించకూడదు. తన లోపాన్ని తనలా వెల్లడించడం హితం కాకపోవడమే గాక మనోదౌర్బల్య హేతువై జీవితంలో విద్యుక్త కర్మాచరణకి అతన్ని అసమర్థుణ్ణి చేస్తుంది. ముందుగా విద్యను, ఆ తర్వాత ధనాన్ని ఆర్జించుకోవడానికి తప్పక శ్రమపడి ప్రయత్నించాలి. అది అతడి విధి. తన విధిని నెరవేర్చకపోతే అతడు గృహస్థుడు కాదు. ధనాన్ని గడించడానికి శ్రమపడని గృహస్థుడు ధర్మం తప్పినవాడు. అలసుడై పనికి మాలిన జీవితంలో తృప్తి పడేవాడు అవినీతిపరుడు. ఎందుకంటే అతడి మీద అనేక మంది ఆధారపడి ఉంటారు. అతడు ధనవంతుడైతే ఆ కారణంగా వందల మంది సంరక్షింపబడతారు కదా. కష్టపడి ధనవంతులైన వారు అనేకులు ఈ నగరంలో లేకపోతే ఈ నాగరికత, ఈ ధర్మసూత్రాలు, ఈ మహామందిరాలు ఇవి అన్నీ ఎక్కడివి? ఇలాంటి సద్వినియోగానికి ధనం సంపాదించడం తప్పు కాదు. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది. సమాజానికి, జీవనానికి గృహస్థుడే కేంద్రభూతుడు. ధర్మ మార్గంలో ధనం సంపాదించి ధర్మ కార్యాలకై దానిని వినియోగించడం ఒక సేవ. ఎందుకంటే సన్మార్గంలో ధనం సంపాదించడం, దానిని సత్కార్యాలకై వినియోగించడానికి ప్రయత్నించేవాడు గుహలో ధ్యానం ఉనర్చే తపస్వి ఎలాంటి మోక్ష సాధన చేస్తున్నాడు అలాంటి మోక్ష సాధననే ప్రాయికంగా చేస్తున్నాడు. ఎలాగంటే భగవద్భక్తిచే భగవంతుడిదే ఆయన సమస్త సృష్టి జాతరలోను భక్తిచే ప్రేరితమైన ఆత్మార్పణ, స్వార్థత్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోనూ భిన్న విధాలుగా వ్యక్తమవుతున్నాయి. మంచి పేరు సంపాదించడానికి గృహస్థుడు అన్ని విధాలా ప్రయత్నించాలి. అతడు జూదమాడకూడదు, దుర్మార్గుల సాంగత్యం చేయకూడదు, అసత్యం పలుకరాదు, ఇతరులకు ఎలాంటి బాధ కలిగించకూడదు. లోకులు తరచు తాము నిర్వర్తించలేని కార్యాలలో దిగి స్వలాభం కొద్దీ ఇతరులను వంచిస్తారు. అంతేకాక అన్నిటికీ కాలం అనేది ఒకటి ఉంది కదా. ఒక సమయంలో అపజయంగా పరిణమించేది వేరొక సమయంలో దిగ్విజయమై పరిణమించవచ్చును. గృహస్థుడు సత్యాన్ని పలకాలి, మృదువుగా, ప్రియంగా, హితకరంగా పలకాలి. ఇతరుల పనులను గురించి తానేమీ పలకకూడదు. చెరువులను తవ్విస్తూ, బాటలకు ఇరువైపుల చెట్లను నాటిస్తూ, మనుషులకు, జంతువులకు విశ్రాంతి మందిరాలను నిర్మిస్తూ, బాటలను వేస్తూ, వంతెనలను నిర్మిస్తూ గృహస్థుడు యోగేంద్ర లభ్యమైన పదాన్ని పొందుతున్నాడు.
గృహస్థుడికి విహితమైన ఇలాంటి కార్యపరత కర్మయోగంలో ఒక భాగం. మహానిర్వాణ తంత్రంలోనే దీనికి తర్వాత ఒక చోట ఇలా చెప్పబడింది: స్వదేశం కోసం కానీ స్వధర్మం కోసం కానీ యుద్ధరంగంలో ప్రాణాలను కోల్పోయే గృహస్థుడు ధ్యానం చే యోగి పొందే పరమపదాన్నే పొందుతున్నాడు. దీని వలన ఒకడికి కర్తవ్యమైనది మరొకటి కర్తవ్యం కాదని ఏర్పడుతుంది. అయినా ఇందులో ఒకటి ఉత్తమ గతిని కలిగించేది, మరొకటి అధోగతిని కలిగించేది కాదని ఆ శాస్త్రమే చెబుతుంది. ధర్మాలలో దేని స్థానం దానికి ఉంది. మన పరిస్థితిని బట్టి మన ధర్మాలను నిర్వర్తించాలి. దౌర్బల్య నిరసనమే ఈ వివేచనం అంతటికీ ముఖ్య విషయం. ధర్మంలో కానీ కర్మలో కానీ వేదాంతంలో కానీ కనబడే సమస్త బోధనలు ఇదే నాకు అభిమతమైన తత్వం. మీరు వేదాలను చూస్తే మళ్ళీ మళ్ళీ మీకు కనిపించే మాట అభయం. దేనికి భయపడవద్దు. భయం దౌర్బల్య లక్షణం. లోకుల వేళకోలాలను హేళలను పట్టించుకోక మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. సర్వేశ్వరుణ్ణి కొలవడానికి సంసార వర్తనులై లోక కళ్యాణార్థం కృషి చేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించడం లేదని సన్యాసులు భావించకూడదు. ఇలాగే భార్యపుత్రుల కోసం సంసారాన్ని చేసేవారు సంసార త్యాగులైన సన్యాసులను నీచులైన తిరుగుబోతులుగా పరిగణించరాదు. ఎవరి స్థానంలో వారు అధికులు. ఈ ఆశయానికి ఉదాహరణంగా ఒక కథ చెబుతాను. ఎవరు గొప్ప, సంసారాన్ని త్యజించి సన్యాసి అయినవాడా, లేక స్వధర్మ నురక్తుడైన గృహస్థుడా అని ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన సన్యాసులందరినీ అడిగేవాడు. ధీమాంతులు కొందరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కొందరు సన్యాసులే అధికులని చెప్పినాడు. రాజు వారిని మీ ప్రీతిపాదను నిరూపించమన్నాడు. వారికి అసాధ్యం అవటంచే రాజు వారిని వివాహం చేసుకొని గృహస్థులు కండి అని ఆజ్ఞాపించాడు. అంతలో మరికొందరు వచ్చి స్వధర్మ అనువర్తుడైన గృహస్థుడే గొప్పవాడు అన్నారు. వాళ్ళతో కూడా రాజు ఇలాగో నిరూపించండి అన్నాడు. వారికి అది సాధ్యపడలేదు. వారిని కూడా రాజు గృహస్థులు అవ్వమన్నాడు. చివరికి ఒక యువ సన్యాసి తన రాజ్యాంగానికి రాగా రాజు అతడికి కూడా అలాగే అడిగాడు. దానికి ఆ యువ సన్యాసి ఇలా బదులు చెప్పాడు: రాజా, ఎవరి స్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానులు. అది ఎలాగో రుజువుపరచమన్నాడు రాజు. రుజువు చేస్తే గాని నేను చెప్పే విషయాన్ని నీకు నిరూపించడానికి ముందుగా నువ్వు వచ్చి కొన్ని రోజులు నాలాగా జీవించాలి అన్నాడు సన్యాసి. దానికి రాజు సమ్మతించి ఆ యువ సన్యాసితో బయలుదేరాడు. అనేక దేశాలను దాటి చివరికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యం యొక్క ముఖ్య పట్టణానికి వచ్చారు. అప్పుడు ఒక మహోత్సవం అక్కడ జరుగుతుంది. రాజు సన్యాసి ఆ మహోత్సవంలో బేరి ఘోషను సంగీతాన్ని విన్నారు. దగదగ మెరుస్తున్న వస్త్రాధరణలు ధరించి జనులు విధులలో గుమిగూడి ఉన్నారు. ఉత్సాహంతో ఒక పెద్ద చాటింపు వేయబడుతుంది. జరుగుతున్నది చూడడానికి రాజు సన్యాసి అక్కడ నిలబడ్డారు. ఆ దేశపు రాజకుమారి అక్కడ సమానివిష్టులైన వారి నుంచి ఒకరిని భర్తగా వరిస్తుందని చాటించేవారు బిగ్గరగా ప్రకటిస్తున్నారు. రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో సనాతనాచారం. ప్రతి రాజకుమార్తెకు తనకు భర్త కాయబోయేవాడు ఇలా ఉండాలి అని కొన్ని అభిప్రాయాలు ఉండేవి. కొందరు అపార సౌందర్యం, మరికొందరు అసదృశ్య పాండిత్యం, ఇంకొందరు అధిక సంపద కోరుకుంటారు. ఇరుగు పొరుగు రాజులంతా అందమైన వస్త్రాలు ధరించి రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకుంటారు. ఒక్కొక్కప్పుడు వేరు రాజకుమారి తమనే వరిస్తుందని తమ నమ్మకాన్ని గల కారణాలను, తమ గొప్పలను స్వంత స్తుతి పాఠాలతో ఘోషించుకోవటం కద్దు. ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి సింహాసనంలో ఆసీన అయిన రాజకుమారిని చెలికత్తెలు ప్రతి రాజు వద్దకు తీసుకొని వెళ్తారు. వారిని చూసి ఆమె వారి ప్రతి చరిత్రలను వింటుంది. నచ్చకపోతే సాగిపోండి అని ఆజ్ఞాపిస్తుంది. వద్దనుకున్న వారికి క్రేగాంటనైనా లక్ష్య పెట్టదు. కానీ రాజకుమారులలో ఎవరైనా తనకు నచ్చితే అతడి మెడలో పూలమాలను వేస్తుంది. అతడే ఆమె భర్త అవుతాడు.
మన రాజు సన్యాసి వచ్చిన దేశంలో రాజకుమారికి ముచ్చటైన అలాంటి స్వయంవరోత్సవం జరుగుతుంది. అదే అసామాన్య సౌందర్యవతి. ఆమె భర్త కాబోయేవాడు ఆమె తండ్రి. తదనంతరం ఆ దేశానికి రాజవుతాడు. అందమైన వాడిని వివాహమాడాలని ఆమె అభిలాష. కానీ ఆమె మనస్సుకు నచ్చిన వరుడు దొరకలేదు. చాలాసార్లు ఇలాంటి స్వయంవర సమావేశాలు జరిగాయి, కానీ ఆ రాజకుమారి వరుణ్ణి ఎన్నుకోలేకపోయింది. ప్రస్తుత సమావేశం మునుపటి వారి కంటే మహోజ్వలంగా జరుగుతుంది. అధిక సంఖ్యాకులు వచ్చి ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్న రాజకుమారిని చెలికత్తెలు ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకొని పోతున్నారు. సమావేశులైన వారిలో ఎవరిని ఆమె లక్ష్య పెట్టడంలో జనులు ఈ సమావేశం కూడా నిష్కలం కాబోలు అనుకున్నారు. ఆ సమయంలో సూర్యుడు ఆకాశం నుంచి దిగి వచ్చాడు అన్నట్టు దివ్య సుందరమూర్తి అయిన ఒక యువ సన్యాసి సమావేశంలో ఒక మూల నిలబడి జరుగుతున్నది చూస్తున్నాడు. చెలికత్తెలు రాజకుమార్తెను అక్కడకు తీసుకురాగానే ఆమె జగన్మోహనుకరులైన ఆ సన్యాసిని చూడగానే పూలమాలను అతని మెడలో చేసింది. వేయగానే అవివేకం, ఇదేం అవివేకం, నేను సన్యాసిని, నాకేమిటి పెళ్ళి అంటూ ఆ సన్యాసి పూలమాలను మెడ నుంచి తీసి పారేశాడు. అప్పుడు ఆ దేశపు రాజు ఇతడు పేదవాడు కాబట్టి రాకుమారిని పెళ్లి చేసుకోవడానికి జంగుతున్నాడు కాబోలు అనుకుంటూ అతడితో ఇలా అన్నాడు: నా కుమార్తెతో వాటు అర్ధరాజ్యం మీదవుతుంది, నా తరువాత రాజ్యం మీదే. ఇలా అని రాజు పూలమాలను మళ్ళీ సన్యాసి మెడలో వేశాడు. చాలు చాలు, నాకు పెళ్ళి వద్దు అంటూ సన్యాసి రివ్వున అక్కడి నుంచి కదిలిపోయాడు. రాజకుమారుడి ఆ యువకుణ్ణి మోహించి ఇతడిని పెళ్లి చేసుకోవాలి లేదా మరణమే శరణమంటూ అతన్ని పిలుచుకురావడానికి అతడికి వెంబడించింది. తనతో కూడా రాజును వంట పెట్టుకొని వచ్చిన మన పూర్వపు సన్యాసి వీరి వెంట వెళదాం అని రాజుతో కూడా వారి వెనుక కాస్త దూరంలో నడవసాగాడు. రాజకుమారిని పెళ్లి చేసుకో నిరాకరించిన యువ సన్యాసి ఆ దేశాన్ని విడిచి చాలా దూరం నడిచి ఒక అరణ్యంలో ప్రవేశించాడు. రాజకుమారి అతని వెంబడిస్తుంది. మన రాజు సన్యాసి వాళ్ళ వెనుకే ఉన్నారు. యువ సన్యాసికి ఆ అరణ్యం చెరపరితమై ఉండటంతో హఠాత్తుగా అతడుగా మార్గంలో పోతూ అదృశ్యమయ్యాడు. అతడిని కనిపెట్టడానికి రాజకుమార్తె ఎంతో ప్రయత్నించి చివరకు ఒక చెట్టు కింద కూలబడి విలపింపసాగింది. పాపం, ఆమెకు ఆ అరణ్యం నుంచి బయటపడే మార్గం కూడా తెలియదు. అప్పుడు మన రాజు సన్యాసి ఆమె వద్దకెళ్ళి ఇలా అన్నారు: అమ్మా, విచారించవద్దు, ఈ అరణ్యం నుంచి బయటపడే మార్గం మేము చూపిస్తాం. కానీ ఇప్పుడు చీకటి పడటం చేత అది సాధ్యం కాదు. ఇక్కడున్న పెద్ద చెట్టు కింద ఈ రాత్రి విశ్రమించి ఉదయం కాగానే బయలుదేరుదాం. ఆ చెట్టు మీదని గూడు కట్టుకొని పిల్లలు మూడిటితో ఒక కపోతుల జంట నివసిస్తుంది. మగ కపోతం కింద ఉన్న ముగ్గురిని చూసి తన భార్యతో ఇలా అంది: ప్రేయసి, ఇప్పుడేం చేస్తాం? వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా. శీతాకాలం కూడా చలిచా కాచుకోవడానికి మన వద్ద నిప్పు లేదు. ఇలా అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి ముక్కున ఒక చండ్ర నిప్పు కరుచుకొని వచ్చి అతిథుల ముందు పడేసింది. వాళ్ళు దానికి ఎండుటాకులు కట్టెలు చేర్చి మంటలు చేసుకున్నారు. కానీ ఆ పిట్ట అంతటితో తృప్తి చెందక తన భార్యతో ఇలా అంది: ప్రియా, ఇప్పుడేం చేద్దాం? వీరికి ఆకలిగా ఉంది, మన వద్ద పెట్టడానికి ఏమీ లేదు. మనము గృహస్థులం, ఇంటికి వచ్చిన వారి ఆకలి తీర్చడం గృహస్థ ధర్మం కదా. నాకు చేతనైన పని నేను చెయ్యలేను కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను. ఇలా అంటూ ఆ పిట్ట అగ్నిజ్వాలలో పడిపోయింది. ఆ పిట్ట అగ్నిలో పడిపోవడం అతిథులు చూసి రక్షించడానికి ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అడకపోతం తన భర్త చేసిన పనిని చూసి ఇలా అనుకుంది: ఇక్కడున్న వారు ముగ్గురు, వీళ్ళు తినడానికి ఒక పక్షి మాత్రమే ఉంది, వీరికి ఇది చాలదు. భర్త యత్నాన్ని వృధా చేయనీకుండటమే గత సతీ ధర్మం కాబట్టి ఆ శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను అని అనుకొని ఆ పక్షి తను అగ్నిలో పడిపోయింది. తమ తల్లిదండ్రులు వర్ణించిన ఆత్మరూపం చూసి ముగ్గురు అతిథులకు సరిపడి ఆహారం లేనందున ఆ కపోతల పిల్లలు ఇలా అనుకున్నాయి: మన తల్లిదండ్రులు యథాశక్తి ప్రయత్నించిన అతిథులను తగినంత ఆహారం సమకూరలేదు.
తల్లిదండ్రుల ఉద్యమాన్ని నెరవేర్చడం పిల్లల ధర్మం కదా, కాబట్టి మన శరీరాలను కూడా అర్పిద్దాం. ఇలా తలపోసి ఆ పక్షి పిల్లలు కూడా అగ్నిలో పడ్డాయి. కళ్ళ ముందు జరిగినంతా చూసిన వారు ఆశ్చర్యకితులై ఆ పక్షులను తినలేకపోయారు. నిరాహారులై ఆ రాత్రి గడపసాగారు. ఉదయం రాగానే రాజు సన్యాసి రాజకుమారికి దారి చూపగా ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది. తర్వాత సన్యాసి రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఎవరి స్థానంలో వారు అధికులనే విషయం నీకు ఇప్పుడు స్పష్టమైనది కదా. సంసారానికై ఉండాలని కొంటే ఏ క్షణంలోనైనా పరహితార్థం ఆత్మార్పణ చేయడానికి సంసిద్ధుడవై ఆ పక్షుల ద్వారాగా జీవించు. సంసారాన్ని త్యజించాలనుకుంటే సౌందర్య రాశి అయిన ఆ రాజాకు కుమారిని రాజ్యాన్ని తృణప్రాయంగా గణించిన ఆ యువకుని బతుకు గృహస్థుడవై ఉండాలనుకుంటే పరుల శ్రేయస్సుగా నీ జీవితాన్ని ఆహుతి చేయడానికి ఎంత సిద్ధమై ఉండు. సన్యాసివి కావాలనుకుంటే సంపదలను, సౌందర్యాన్ని, అధికారాన్ని కన్నెత్తి చూడవద్దు. ఎవరి స్థానంలో వారు అధికులు, కానీ ఒకరి ధర్మం మరొకరికి ధర్మం కాపోదు. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచిగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ పెడతాము. ఓకే, థ్యాంక్ యూ.